భగవంతుడు అను నేను అడ్డదారిలో గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజానాశనం కోసం స్వార్థంతో ఆశ్రిత పక్షపాతంతో క్యాస్ట్ ఫీలింగ్ తో పనిచేస్తానని రాజకీయ విలువల్ని తుంగలో తొక్కుతానని ప్రజల్ని దోచుకుంటానని ఎలక్షన్లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను. హర్ష, ఆ ట్రాఫిక్ ఎస్ఐ నాకు సెల్యూట్ చేయలేదు. రేపు ఆ ట్రాఫిక్ లో కనిపించకూడదు. ఆగండి, ఆపండి. సార్ 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 ఎమ్మెల్యే గారు కంగ్రాచులేషన్ సార్. మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు చాలా గ్రేట్ సార్. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ మీరు ఎమ్మెల్యే ఇలా రోడ్డు పక్కన పాస్ పోసుకోవడం సార్, ఈ కాలువ కట్టిన పాస్ పోసుకోవడం సార్. సార్ మా ఇంటికి వెళ్దాం సార్, మా బాత్రూమ్ లో పాస్ పోసుకోండి సార్. చాలా రిచ్ హౌస్ సార్. రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, రండి. రమా, ఎవరు వస్తున్నారో చూడు. ఎమ్మెల్యే గారు మన ఇంటికే వస్తున్నారు. రండి సార్, త్వరగా తెలిసి వెళ్ళవే. త్వరగా వెళ్ళే పని మనిషితో బాత్రూమ్ క్లీన్ చేయించు. వెళ్ళు. మీరు రండి సార్, ఎమ్మెల్యే గారు మన బాత్రూమ్ లో పాస్ పోసుకోవడానికి వస్తున్నారు. చిచ్చి, ఇదేం పని? అక్కడేం చేస్తున్నారు సార్? ఏంటండి ఈ పని? మీకేమైనా బుద్ధి ఉందా? ఇంటికి మా ముందు పాస్ పోతారా? చిన్న పిల్లలు కూడా ఇలాంటి వెధవ పనులు చేయరు కదండి. మీలాంటి బేవర్స్ ఎమ్మెల్యే ఒక్కటి చాలండి సొసైటీ మొత్తం నాశనం అయిపోవడానికి. చెత్త రాజకీయాలు. అందుకే నేను 25 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓటేయలేదు. ఎరా, ఓటేసావా? నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎలక్షన్లను ఓటేయలేదు, ఎయ్యను కూడా. ఇక్కడ ఒంటేలు పోస్తే నీ ఇల్లు మాత్రమే కంపు కొడుతుంది. కానీ నాలాంటి యదవులు ఎమ్మెల్యేలు అయితే సొసైటీ మొత్తం కంపు కొడుతురా. నీలాంటి వాళ్ళు ఓట్లు వేయకపోతే నీ ఓట్లు ఎవడో వేసి గూండాలు రౌడీలు ఎమ్మెల్యేలు అయిపోతున్నారా. మా కోసం ఈ ప్రజలు ఇల్లు తిరిగి అపోజిషన్ పార్టీ వాళ్ళతో గొడవలు పడి తన్నులు తిని చచ్చిన వాళ్ళ ఓట్లు కూడా వేసి మమ్మల్ని గెలిపిస్తున్నారా. నీలాంటి డబ్బున్న వాళ్ళు మాత్రం గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి, రండి ఎమ్మెల్యే గారు మా ఇంట్లో డిన్నర్ చేయండి, రండి ఎమ్మెల్యే గారు మా ఇంట్లో వచ్చపోయింది, ఇదిగోండి మీ కార్ గిఫ్ట్ అని మమ్మల్ని లోపరుచుకుని మచ్చిక చేసుకుని మనీతో మందుతో మమ్మల్ని ప్రజలకు దూరం చేస్తున్నారా. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వస్తా, అప్పుడు ఓటు వేయలేదన్నావనుకో, ఇప్పుడు గుమ్మంలో పోసా, అప్పుడు నమస్తే సార్. పాత గవర్నమెంట్ లో ఉన్న ఎస్ఐల్ని మార్చి మిమ్మల్ని అపాయింట్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ సార్. మా నిజాయితీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు వాళ్ళకిష్టమైన పోలీస్ ఆఫీసర్లను వాళ్ళ నియోజకవర్గంలో వేయించుకోవడం వెరీ కామన్ సార్. ఎవరు పార్టీ రూలింగ్ లో ఉంటే వాళ్ళకు అనుకూలంగా పనిచేయడం, వాళ్ళకు అనుకూలంగా కేసులు పెట్టడం, ఇది పోలీసులకు కామనే అని పబ్లిక్ లో అండర్స్టాండింగ్ ఉంది సార్. ఒకవేళ మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా నేరం చేసినా కేసు పెట్టరన్నమాట. అది అండర్స్టాండింగ్ మేడం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే భగవంతుడు గారు, ఎమ్మెల్యే భగవంతుడు గారు. నమస్కారం బాబు, నమస్కారం అండి. అయ్యా, తమరు ఎమ్మెల్యే అయిపోయారు, ఇక మా అందరి కష్టాలు తీరిపోయినట్టే బాబు. అరే కాగితాలు ఇటువంటి ఇటువంటి. అయ్యా, మా బస్తీలో చికెన్ గున్యా ఉంది, అవును, మలేరియా ఉంది, అవును, కలరా ఉంది, అవును, రోడ్లు లేవు, అవును, కరెంట్ లేదు, అవును, వాటర్ ప్రాబ్లం. అవునయ్యా. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేస్తాం. వెళ్ళి 80 లక్షలు పడరా. 80 లక్షలా? దేనికయ్యా? ఈ పనులన్నీ చేయించడానికి. ఈ పనులన్నీ చేయించడానికి గవర్నమెంట్ ఉంది కదయ్యా. మరి నేను గవర్నమెంట్ కి చెప్తేనే కదన్నా పనులు అయ్యేది. నేను గవర్నమెంట్ కి చెప్పడానికి నాకు అయ్యే ఫీజు 80 లక్షలు. మీరు ఎమ్మెల్యే అయ్యుండి ఇంత డైరెక్ట్ గా లంచం అడుగుతారా? మేం ఫ్రీగా సేవ చేయడానికి మీరు ఫ్రీగా ఓట్లేశారా? మీరు మాత్రం డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు, మేము మాత్రం ఊరికినే సేవ చేసి పెట్టాలి. మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా, మంచి ఎమ్మెల్యే ముఖ్యమా? ఏలంపాట్లో పడక మాకు డబ్బు ఇవ్వండి, ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తాం. మీరు డబ్బులకు ఓట్లు అమ్ముకోవడం ఎప్పుడు మొదలు పెట్టారో అప్పుడే ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య ప్రజా సంబంధాలు పోయి వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి. అలా కాకుండా కులం మతం డబ్బులు చూడకుండా ఫలానా వాడిని గెలిపిస్తే మనకి సేవ చేస్తాడు అని ఓ మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసి వాడు మీకు సరిగా సేవ చేయకపోతే
అప్పుడు ఆ ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని మా ప్రజలకు ఎందుకు సేవ చేయట్లేదురా వెధవా అని అడిగే హక్కు మీకుంటుంది. అలా కాకుండా మీరు నోట్లకి సారా ప్యాకెట్లకి చీరలకి అమ్ముడైనంత కాలం నాలాంటి లంచం తీసుకునే ఎమ్మెల్యేలు పుట్టుకొస్తారా? వెళ్ళండి. రాజా, ప్రజల్ని తిట్టావు, మళ్ళీ ఎలక్షన్లో ఓట్లెలా వేస్తారు? 2 రోజుల ముందు మనం తిన్న కూరని గుర్తుందా? లేదు. 2 రోజుల ముందు తిన్న కూర మనకు గుర్తులేదు. 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లకి నేను తిట్టిన బూతులు జనానికి గుర్తుండవు. నిజమా? 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 11 నెలల్లో ఏమీ పట్టించుకోకుండా చివరి నెలలో బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం, ఫ్రీగా ఇల్లు ఇస్తాం, ఫ్రీగా గ్యాస్ ఇస్తాం, ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని ప్రజలకు చెప్తే చాలు, వాళ్లే ఓట్లేసి మనల్ని గెలిపిస్తారు. అంతెందుకు, ఈ రోజు నన్ను తిట్టుకుంటున్న ప్రజలతో రేపు జిందాబాద్ కొట్టించుకుంటా. రేపు నీ బర్త్డే, రేపే క్యాబరే ఓపెనింగ్. ఆ ఫంక్షన్లోనే జనం మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తా. రుచిదేవి గారి నాయకత్వం. మర్యాదగా చెప్తే వినిపించుకోకుండా గొడవ చేశారంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తారు. పర్మిషన్ లేదని చెప్పాను. రుచిదేవి గారి బర్త్డేకి మాకు పర్మిషన్ ఏంటండి? ఏం జరిగింది? రుచిదేవి గారికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వస్తే మా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారండి. వద్దని చెప్పినా వినిపించుకోకుండా పోలీసుల్ని తోసేశారు సార్. అందుకే లాఠీ చార్జ్ చేశాను. ఇటండి. సార్, మీరు పబ్లిక్ సర్వెంటే కదా? ఎస్ సార్. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజాసేవకుడు అనే కదా అర్థం? ఎస్ సార్. ప్రజలంటే ప్రజాస్వామ్యంలో దేవుళ్లతో సమానం. అవునా కాదా? అవును సార్. అవునని తెలిసినప్పుడు దేవుళ్ళని సేవకులు కొడతారా? సార్, అర్థమయ్యేలా చెప్తాను. ఆ లాఠీలు ఇవ్వండి. మీలో దెబ్బలెవరు తగిలాయి? నన్ను కొట్టారండి, మా ఆడవాళ్ళందరూ కూడా కొట్టారండి. మీ తరపున మీ ఆడోళ్ల తరపున పోలీసులు మిమ్మల్ని ఎలా కొట్టారో అలా వాళ్ళని కొట్టు. ప్రజాస్వామ్యానికి ప్రజలే కింగ్స్. రూల్స్ మేకర్స్ వాళ్లే, రూల్స్ బ్రేకర్స్ వాళ్లే. ఇష్టమైతే హెల్మెట్లు పెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే హెల్మెట్లు పెట్టుకోరు. రోజుకు 100 మంది లారీల కింద బస్సుల కింద పడి తలలు పగిలిపోతున్నా సరే హెల్మెట్లు పెట్టుకోరు. ఎందుకంటే క్రాపు చెరిగిపోతుంది, జుట్టు ఊడిపోతుంది గనక. దట్ ఈస్ పబ్లిక్. అలాంటి దేవుళ్ల మీద ఇంకోసారి లాఠీ పడిందో ఇలాగే టోపీలు లెగిసిపోతాయి. ప్రభుత్వం క్యాబరీని ఎప్పుడో బ్యాన్ చేసింది కదా. ఏ హక్కుతో మళ్ళీ మీరు క్యాబరీని ప్రారంభిస్తున్నారు? అది చట్టరీత్యా నేరమని మీకు తెలీదా? లంచం తీసుకోవటం చట్టరీత్యా నేరం. అలాగని లంచం తీసుకోవటం మానేస్తున్నారా? వ్యభిచారం చేయడం చట్టరీత్యా నేరం. దేశంలో ఎక్కడ వ్యభిచారం జరగట్లేదా? చెప్పండి.